ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ఈరోజు మనం తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకులు, ఆ పార్టీ ఫైర్ బ్రాండ్ ఆర్యురెడ్డి గారు ఉన్నారు. మాట్లాడుతుంది సార్తో. ఆర్యురెడ్డి గారు నమస్తే సార్. ఆర్యురెడ్డి గారు, కల్తీ నెయ్యి వ్యవహారం మళ్ళీ ఒక కుదుపుతోంది. అంటే వైసీపీ నాయకులు తమకు అనుకూలంగా ఈ సిబిఐ నేతృత్వంలోని సిట్ ఇచ్చినటువంటి నివేదికని తమకు పాజిటివ్గా మార్చుకుంటున్నారు. ఎక్కడా కూడా జంతువుల కొవ్వు అనేది లేదు, నిర్ధారణ చేయలేదు, జంతువుల కొవ్వు కలవలేదని చెప్తున్నారు. కానీ మీరు చేసినటువంటి దుష్ప్రచారం మొత్తం ఇది జంతువుల కొవ్వు కలిపి చేశారు లడ్డూలు అని చెప్పి మాట్లాడారు. ఇప్పుడు తలకాయ ఎక్కడ పెట్టుకుంటారు తెలుగుదేశం పార్టీ నేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ ఇప్పుడు ఏం చెప్తారు అని మాట్లాడుతూ ఉన్నారు. అసలు సిగ్గుందా మీకు? అసలు సిగ్గుందా? ఫస్ట్ మిమ్మల్ని అడిగి ఒకటే క్వశ్చన్, సిగ్గుందా మీకు? అసలు ఏ రిపోర్ట్ ఇచ్చింది మీకు జంతువు కలేబరాలు లేవని చెప్పేసి? ఏ రిపోర్ట్ ఇచ్చింది మీకు అక్కడ జంతువులకు సంబంధించిన మాంసం సంబంధించిన రసాయనాలు కానీ కొవ్వు కానీ లేదని ఏ రిపోర్ట్ ఇచ్చిందో ముందు ఈ పనికి మాలిన దుర్మార్గమైన మురికి పార్టీని ఏదైతే ఉందో వైసీపీ యువజన శ్రామిక రైతు పార్టీకి సంబంధించిన నాయకుడు ముందు చూపించమని చెప్పండి. మీ నాయకుడు దుర్మార్గమైన పనిచేసినాడు. బావ కళ్ళల్లో ఆనందం కోసం బావ ధర్మారెడ్డిని, బాబాయి సుబ్బారెడ్డిని, అన్నయ్యని కరుణాకర్ రెడ్డిని, వీళ్ళందరి మీ యొక్క సుఖ సంతాల కోసం, అంటే వాళ్ళ యొక్క బాగోగుల కోసం మీ అనులైన వ్యక్తుల్ని కంపెనీలో పెట్టుకొని ఈరోజు ప్రజల యొక్క ఇష్ట దైవం, ప్రతి ఇంటికి కుల దైవం ఆ యొక్క విలవేలిపోయినటువంటి సాక్షాత్ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారితోనే ఈరోజు మీరు పెట్టుకుంటా ఉన్నారే. అసలు యువజన శ్రామిక రైతు పార్టీ అనే దానికి అసలు మీకేమైనా ఈ యొక్క హిందూ ధర్మం పట్ల కానివ్వండి, హిందూ మనోభావాల పట్ల కానివ్వండి, తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క భక్తుల మీద కానివ్వండి, సనాతన ధర్మం పట్ల కానివ్వండి, మీకు ఏదైనా సరే ఒక బాధ్యత ఉందా? అసలు జగన్మోహన్ రెడ్డి మేము అడుగుతా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఏ కులానికి సంబంధించిన వ్యక్తులండి? మీరు ఏ మతానికి సంబంధించిన వ్యక్తులు? అంటే ఈరోజు మీరు చేస్తున్న దుష్ప్రభావం ఏమైతే ఉందంటే, అంటే తిరుపతి దేవస్థానాన్ని తీసుకొని వెళ్ళి జెరూసలేం చేయాలనుకుంటా ఉన్నారా? అంటే మీరు ఒక క్రైస్తవుడు అయితే కనుక ఆ క్రైస్తవ మతాన్ని తీసుకొని జెరూసలేం చేయాలనుకుంటా ఉన్నారా? అది ఎప్పటికీ జరగదు. ముందు మీరు చూపించండి అయ్యా, ఏ రిపోర్ట్ ఇచ్చిందో మీరు చూపించండి. ఈరోజు సాక్షాత్ సిబిఐ మీకు డైరెక్ట్గా ఈరోజు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ మేము చూపించడం జరిగింది. క్లియర్గా చదువుకోండి. ఈరోజు పబ్లిక్ డొమైన్లో ఉంటుంది కదా. మీరు ఎలాగో వేలు ముద్రగాళ్ళు, దొంగ సర్టిఫికేట్లు తీసుకొని దొంగ ఎగ్జాములు రాసిన నాయకుడు, ఒక ఆలీబాబా 40 దొంగల్లో ప్రధానమైన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి వ్యక్తులు గారు కూడా అనడానికి కూడా సభ్య సంబంధం సిగ్గుపడతా ఉంది. కాకపోతే మేము మీడియాలో ఉన్నాం కాబట్టి గౌరవించాలా? ఆ నాయకుడు చూడమని చెప్పండి. పబ్లిక్ డొమైన్లో ఉంటుంది కదా. ఏదైతే సిట్ అనేది మీ యొక్క ప్రభుత్వ ఆధీనంలో ఉన్నప్పుడే, మీ యొక్క అధికారంలో ఉన్నప్పుడే, మీ యొక్క దుర్మార్గమైన పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఐఎఫ్టిఆర్ఐ అనేది మీకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ను మీరు తొక్కిపెట్టలేదా? 2019 నుంచి 2024 వరకు ఎవరి ప్రభుత్వం ఉందండి? వైసీపీ ప్రభుత్వం ఉందా, లేకపోతే ఇతరత్ర పార్టీల ప్రభుత్వం ఉందా? దానికి సమాధానం చెప్పండి. వీళ్ళు విమర్శించే అద్దపద్దం లేని, అనకూడదు తలాతోకా లేని నాయకులు అందరూ కూడా ఈరోజు తగుదనమ్మా అని బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారంటే మీకు ఎంత అజ్ఞానంతో మీరు తిరుగుతున్నారని ఇప్పుడు అర్థమైపోతా ఉంది. ఐఎఫ్టిఆర్ఐ అనేది ఎప్పుడు ఇచ్చింది మీకు? మీ యొక్క ప్రభుత్వంలోనే కదా ఇచ్చింది. దాన్ని తొక్కుపెట్టింది ఎవరు? అప్పుడు మీ ఈవో ధర్మారెడ్డి, అప్పుడు మీ బాబాయ్ సుబ్బారెడ్డి. పూర్తిగా అన్ని విధాలుగా మీకు సిట్ కార్యక్రమంలో సిబిఐ దర్యాప్తులో సాక్షాత్ న్యాయస్థానం వారి ఆధీనంలో ఈరోజు దర్యాప్తు జరిగి ఆ రిపోర్ట్లన్నీ తీసి వాళ్ళందరినీ అరెస్ట్ చేసి మీకు వచ్చిన డబ్బులు కూడా క్లియర్గా కూడా దాంట్లో అకౌంట్లో చూపించడం కూడా జరిగింది కదా. ఐఎఫ్టిఆర్లో క్లియర్గా చెప్పడం జరిగింది. అది మైసూరుకు సంబంధించిన సంస్థ. దాంట్లో మీరే పంపించుకున్నారు. ఏమి ఇచ్చారు దాంట్లో? ఖచ్చితంగా దీంట్లో జంతువుకు సంబంధించిన కొవ్వు అయితే ఉంది. ఖచ్చితంగా చుక్క పాలు లేకుండా కూడా మీరు నెయ్యి తయారు చేసినారు. ఇది చాలా ప్రమాదకరం అని చెప్పి ఐఎఫ్టిఆర్ ఇచ్చింది. దానికి వచ్చిన తర్వాత మళ్ళీ ప్రజాకూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని ఎన్డీడీబీకి పంపించడం జరిగింది. ఆ ఎన్డీడీబీలో కూడా క్లియర్గా సుప్రీంకోర్టు వారి ఆధీనంలో, న్యాయస్థానం వారి ఆధీనంలోనే దర్యాప్తు జరిగింది. దానికి ల్యాబ్ రిపోర్ట్ కూడా వారికి సీట్గా పంపించడం జరిగింది. దానికి సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ కూడా వేయడం జరిగింది సిట్ వారు. ఆ ఛార్జ్ షీట్ కూడా క్లియర్గా పబ్లిక్ డొమైన్లో ఉంటుంది కదా. తలాతోకాలేని దుర్మార్గులారా, చూడండి ఒకసారి పోయి మీరు తెలుస్తుంది కదా మీకు. ఈరోజు మీరు తెలుగుదేశం పార్టీని మొహం ఎక్కడ పెట్టుకోవాలని చూస్తూ ఉంటారా? తెలుగుదేశం పార్టీని గట్టిగా పేరెత్తాలంటేనే మీకు వణుకుతూ ఉంటుంది. ఈరోజు మీరు మమ్మల్ని విమర్శిస్తూ ఉన్నారు. దొంగే దొంగ అన్నట్టుగా హిందీలో ఉల్టా చోర్ కొత్వాలకో దాంటే అని చెప్పి ఒకటి ఉంది, మీకు కూడా తెలిసే ఉంటుంది. అది దొంగ ఈరోజు దొంగ అరుస్తున్నట్టుగా ఈరోజు మీరు అరుస్తూ ఉన్నారే. అంటే దైవాన్ని మీరు దైవ దూషణ చేసి,
దైవాన్ని మీరు ఈరోజు కలుషితం చేసి ఈరోజు మీరు మాట్లాడుతూ ఉన్నారంటే, పబ్బం గడుపుకుంటా ఉన్నారంటే మిమ్మల్ని దైవం క్షమిస్తాదా? లేదా దేవుడు లాంటి ఈ ప్రజలు మిమ్మల్ని క్షమిస్తారా? దానికోసమే కదా 2024లో మీకు శిక్ష పడింది. అయినా కూడా ఆ శిక్ష పడినా కూడా మీరు పశ్చాత్తాప పడలేదు. ఈ రోజు కూడా మీరు చేసిన పని మీరు ఈ రోజు కూడా సమర్థించుకుంటా ఉన్నారే. మీరు ఎంత సమర్థించుకున్నా సరే ప్రజాస్వామ్యంలో ప్రజలు మిమ్మల్ని శిక్షించినారు. రేపు ఇప్పుడు మీరు చేసిన పాపాలు రేపు ఆ దేవదేవుడు కలియుగ ప్రత్యక్ష దైవం అంటే ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం ఒక రాష్ట్రానికి సంబంధించింది కాదండి. ఇది ఎక్కడెక్కడి నుంచో ప్రపంచ దేశాల నుంచి కూడా వస్తూ ఉంటారు. నిన్న కాక మనం మీరు చూసుకుంటే గత నెలలో కూడా ఒక ఇండోనేషియన్ రాజ కుటుంబీ కూడా ఒక రారాజు కూడా ఒక ఆ యొక్క ప్రిన్సెస్ కూడా దేవదేవుడిని సందర్శించుకున్న సందర్భం అయితే ఉంది. అంటే అనేక వేల కోట్ల మంది ప్రజలు ఈరోజు దేవదేవుడిని ప్రపంచం నలుమూలలో కూడా పూజించుకునే సుప్రసిద్ధమైన దేవాలయం, అది కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నందుకు మనం ఎంతో అదృష్టవంతులుగా ఉండాలి. ఆ స్వామి పాదాల దగ్గర మనం జీవిస్తున్నందుకు. అట్లాంటి యొక్క ప్రదేశాన్ని మీ యొక్క స్వార్థ రాజకీయాల కోసం, మీ మత ప్రచారాల కోసం దేవదేవుణ్ణి మీరు కలుషితం చేసి ఈరోజు హిందూ మనోభావాలను కానివ్వండి, హిందూ యొక్క భక్తులు కానివ్వండి, సనాతన ధర్మాన్ని ఎవరు చెప్తున్నారు సార్? హిందువుల మనోభావాల్ని పూర్తిగా మీ యొక్క పార్టీనే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అంట. మీ యొక్క పార్టీనే రివర్స్ పార్టీ. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఈ రోజు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి గారు. దీనికి అధికారం ఇచ్చింది కానివ్వండి, సిట్ అనే దాంట్లో దర్యాప్తు జరిగింది. దాన్ని చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి దర్యాప్తు చేయలేదు, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి కూడా దర్యాప్తు చేయలేదు. ఈ మూర్ఖులు అనేది ముందు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు మీరైనా సరే ఎవరైనా నేలకు రాయాలంట. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ తిరుమల వెళ్ళి మీ నాయకుడు రాసినాడు చెప్పాలంట. మీ నాయకుడికి ఆల్రెడీ రాసినారు. ప్రజలు 24లో ముక్కుకు నేలకు రాసినారు, నేలకేసి కొట్టినారు. ఇప్పుడు ఆ నేలకేసి కొట్టిన దానికి చిప్పు దొబ్బి ఈ రోజు ఏం మాట్లాడుతున్నాడో కూడా తెలియట్లేదు. ఒక ప్రెస్ మీట్ లోకి వస్తే కనుక ఒక జోకర్, ఒక బఫూన్ వచ్చాడని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలు మాట్లాడుకుంటా ఉన్నారు. మీరా మమ్మల్ని ముక్కు రాయిపించేది? ఈ రాష్ట్ర ప్రజలు మీ యొక్క 151 మంది దండుపాల్యాన్ని నేలకు రాసి, ముక్కుకు రాసి, మొత్తం ముక్కు పండించి రాష్ట్రం వదిలేటట్టు చేసినారు. అయినా కూడా మీరు సిగ్గు లేకుండా మీరు బతుకుతా ఉన్నారు. చీని మీ జీవితాలు అని చెప్పి జనాలు అనుకుంటా ఉన్నారు. ఈరోజు మీరు మాట్లాడుతున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా దేవదేవుడి విషయంలో కానీ, ఈ యొక్క హిందువుల మనోభావాలను కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళ యొక్క మనోభావాలు కానివ్వండి, సనాతన ధర్మాన్ని కానీ ఎవరైనా సరే తృణంగా మాట్లాడితే కనుక ప్రజాప్రభుత్వం, కూటమి ప్రభుత్వం సహించే ప్రసక్తి లేదు. వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే శ్రీవారి చేసిన గౌరవంలో, శ్రీవారి విషయంలో చేసిన గౌరవంలో ఖచ్చితంగా చట్టపర శిక్ష అనుభవించాల్సిందే. దాని తగ్గట్టుగానే కల్తీనైలో ఎవరైతే ఉన్నారో సుబ్బారెడ్డి పిఏ కానివ్వండి, కరుణాకర్ రెడ్డి కానివ్వండి, రేపు సుబ్బారెడ్డి కానివ్వండి, ధర్మారెడ్డి కూడా కానివ్వండి. కాబట్టి ఇప్పుడు మీరు ఉదాహరణ తీసుకుంటే కనుక శ్రీవారితో పెట్టుకుంటే ఆఖరికి కలియుగ ప్రసిద్ధాంతో పెట్టుకున్నారు. కాబట్టి ధర్మారెడ్డి కొడుకు కూడా కాలం చేశాడనే సంగతి మర్చిపోకూడదు. దేవదేవుడికి మనం ఎప్పుడు మోకరిల్లాలి తప్ప ఆ దేవదేవుడిని మనం ఢీకొట్టామంటే కనుక మనం మనుష్యులు అనే సంగతి మనం మర్చిపోకూడదు. కాబట్టి ఈ తెలివి తక్కువ వైసీపీ వ్యక్తులు చేసిన ప్రచారాలు కానివ్వండి, దుష్ప్రచారాలు కానీ ఈరోజు హిందువులు బగబగా రగిలిపోతా ఉన్నారు. కాబట్టి ఈరోజు ప్రభుత్వం మీద ఖచ్చితంగా ఒత్తిడి ఉంది. హిందువులు కాపాడాల్సిన బాధ్యత, వాళ్ళ మనోభావాలను కాపాడాల్సిన బాధ్యత, సనాతన ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఉంది. రేపు రాబోయే రోజుల్లో ఇంకా ఇంతకంత ఉధృతంగా వీళ్ళు చేసిన దుర్మార్గాలు ఈ ప్రజా కోర్టులో పెడతాము. అట్లాగే వీళ్ళు చేసిన పాపాలన్నీ కూడా చట్టపరంగా తీసుకొని కఠినమైన శిక్షలు వేసే దిశగా కూటమి ప్రభుత్వం చేస్తుందని మీ ద్వారా తెలియజేస్తాను. మున్ముందు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఎవరైనా చూడాలన్నా, మతోన్మాదంతో చూడాలన్నా భయపడే విధంగా చట్టం తీసుకొస్తాము. ఆ చట్టపరంగానే వీళ్ళని శిక్షిస్తాము. శ్రీవారిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన యొక్క 50 మంది హిందువుల మీద ఉంది. కూటమి ప్రభుత్వం మీ ద్వారా తెలియజేస్తా ఉంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్.